హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కనకం కావ్యకి ఫోన్ చేసి అప్పుకి మంచి పెళ్లి సంబంధం కుదిరిందని సంతోషంగా చెప్తుంది. తప్పకుండా నువ్వు అల్లుడు గారు సాయంత్రం 4:30 కల్లా రావాలి అని చెప్పి అంటుంది. అమ్మా, ఎంత శుభవార్త చెప్పావు! అప్పుకి మంచి పెళ్లి సంబంధం వచ్చిందా? ఖచ్చితంగా వస్తాను, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఫోన్ కట్ చేసి రాజ్కి చెప్తుంది. రాజ్ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. ఏంటి కళావతి, అప్పుకి ఇప్పుడు పెళ్ళేంటి అనగానే, అయ్యో, ఆడపిల్లన్నాక పెళ్ళి ఖచ్చితంగా చెయ్యాలి కదండి. అమ్మ నాన్నకి అప్పు వల్ల చాలా టెన్షన్ పడుతున్నారు. అందుకే మంచి సంబంధం వస్తే పెళ్లి చేయాలని ఆలోచనలో ఉన్నారు. మంచి సంబంధం వచ్చింది కదా, అందుకే అమ్మ సంతోషంగా ఫోన్ చేసింది. మనం త్వరగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అంటుంది. సరే త్వరగా రెడీ అవ్వు, నేను రెడీ అవుతాను అని అంటారు రాజ్. ఇక ఇద్దరూ చక్కగా రెడీ అయ్యి కనకం ఇంటికి చేరుకుంటారు. కనకం కృష్ణమూర్తి చాలా రోజుల తర్వాత సంతోషంగా కనిపిస్తారు. రాజ్ కావ్య వాళ్ళిద్దరినీ చూస్తారు. చూడండి, అమ్మా నాన్న ముఖాల్లో ఎంత సంతోషం కనిపిస్తుందో. ఒక ఆడపిల్ల జీవితం ఎక్కడ పాడవుతుందో అని ఇప్పటిదాకా భయం మధ్య బ్రతికారు. ఇప్పుడు అప్పుకి మంచి పెళ్లి సంబంధం వచ్చిందనగానే అమ్మా నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. ఆడపిల్ల తల్లిదండ్రులు ఎవరైనా ఇలాగే ఆలోచిస్తారు అని అంటుంది కావ్య. నిజమే, కానీ అప్పుకి పెళ్ళైతే నా తమ్ముడు కళ్యాణ్ పరిస్థితి ఏంటి? వాడు ప్రాణం కంటే ఎక్కువగా అప్పుని ప్రేమిస్తున్నాడు. ఇంతవరకు ఒక ఫ్రెండ్గా అనుకున్నాను, కానీ అప్పుని వాడు ప్రేమిస్తున్నట్టు నాకు నిన్నే తెలిసింది. అందుకే కదా నాకు ఈ బాధ. అప్పుకి పెళ్ళైతే వాడు ఖచ్చితంగా దేవదాస్ అయిపోతాడు. ఈ విషయం కళావతికి చెప్తే ఇక అంతే. అప్పుకి కళ్యాణ్కి పెళ్ళేంటండి, ఇంట్లో వారు ఊరుకుంటారా? వాళ్ళ మనసుల్లో ఏమీ లేదు అని చెప్పి నా మాటనే పక్కన పెడుతుంది. ఇప్పుడు ఎలా? ఈ పెళ్లి సంబంధం ఖచ్చితంగా చెడిపోవాలని మనస్ఫూర్తిగా ఈ రాజు కోరుకుంటున్నాడు అని అనుకుంటారు. అల్లుడు గారు, మీకు మీరే ఏదో ఆలోచిస్తున్నారు, కాఫీ తీసుకుని వస్తాను అని చెప్పి కనకం లోపలికి వెళ్తుంది. ఇక అప్పు దగ్గరికి వస్తుంది కావ్య. అప్పు, బాధపడుతున్నావా? మేం కూడా ఈ ఇంట్లో ఉన్నంతకాలం చాలా సంతోషంగా అమ్మా నాన్నని మేము విడిచిపెట్టి వెళ్ళగలమా అని ఆలోచించేవాళ్ళం. కానీ పెళ్ళయ్యాక అత్తవారిల్లే మన ఇల్లు అని అయిపోతుంది. అలాగని అమ్మా నాన్నని మర్చిపోకూడదు. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడాలి. వాళ్ళ ఇంటికి మనం వీలున్నప్పుడల్లా వస్తూ పోవాలి. నువ్వు అమెరికా వెళ్తావు కాబట్టి కనీసం సంవత్సరం తర్వాతైనా రావాలి అప్పు అనగానే, అక్క, నాకు పెళ్లి చేసుకోవాలనిపించడం లేదు, అమ్మా నాన్నతోనే ఉంటాను అనగానే, చూడప్పు, అమ్మా నాన్న ఎంత సంతోషంగా ఉన్నారో వాళ్ళ ముఖాలు చూస్తే అర్థమవుతుంది కదా. ఏ ఆడపిల్లైనా ఇలాగే అనుకుంటుంది. కానీ మనం పెళ్లి చేసుకోకుండా ఎన్ని రోజులు ఉండలేము. ఎందుకంటే ఏ మనిషికైనా ఒక తోడు కావాలి. ఆ తోడే నీడగా ఉంటుంది. మనం చనిపోయేదాకా మన భర్త మనకి తోడుగా ఉంటారు అనగానే, అక్క, మీరందరూ పెళ్లి చేసుకోమని నన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఈ పెళ్లి సంబంధానికి నేను ఓకే అన్నాను అనగానే, అప్పు, ఇకపై ఈ ఫ్యాంట్ షర్ట్లు వెయ్యొద్దు. మీ ఆయనకి ఇష్టమైతేనే ఈ ఫ్యాంట్ షర్ట్లు వేసుకో. ఎందుకంటే నువ్వు ఆడపిల్లవి, నువ్వు ఆడపిల్లలాగే ఉండాలి. అప్పుడే నీకు నీ భర్త చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. ఇదిగో, ఈ రోజు నుండి పంజాబీ డ్రెస్లు, శారీస్ కట్టుకోవాలి అనగానే, ఏ అక్క, ఫ్యాంట్ షర్ట్లు వేసుకోకూడదా అనగానే, వేసుకోవచ్చప్పు, కానీ నీకు నీ భర్త ఎలా ఉండాలి అని నువ్వు అనుకుంటావో నీ భర్త కూడా నువ్వు ఎలా ఉండాలి అని అనుకుంటారు కదా. అందుకే తన ఇష్టాన్ని నువ్వు గౌరవించు, నీ ఇష్టాన్ని తను గౌరవిస్తారు అనగానే, సరే అక్క, ఈరోజు నుండి నేర్చుకుంటాలే అని అంటుంది అప్పు. గుడ్, మా అప్పు చాలా మంచి అమ్మాయి అని చెప్పి చక్కగా చీర కట్టి రెడీ చేస్తుంది కావ్య. నా దిష్టే తగిలేటట్టుంది అని అంటుంది కనకం. ఇంతలో పెళ్లి చూపులకి ఇక అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న వచ్చేస్తారు. ఇక రాజ్ అలాగే కృష్ణమూర్తి అందరూ వాళ్ళని చక్కగా ఆహ్వానిస్తారు. ఇక పెళ్లి కొడుకుని చూసిన రాజ్, ఏంటి చాలా బాగున్నాడు, అమెరికాలో ఉంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా అప్పుని చేసుకుంటున్నాడు అంటే మంచి మనసే ఉండుంటుంది. కానీ ఏం చేయను, మా కళ్యాణ్ మనస్ఫూర్తిగా ప్రేమించిన అప్పుని వీడు పెళ్లి చేసుకొని అమెరికా తీసుకువెళ్ళిపోతాడు. నోనో, ఈ పెళ్లి సంబంధం ఎలాగైనా
నేను క్యాన్సిల్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు రాజ్. ఇక అప్పుని కావ్య కనకం చక్కగా తీసుకుని వచ్చి పెళ్లి కొడుకు ముందు కూర్చోపెడతారు. ఇక పెళ్లి కొడుకు అప్పుని చూస్తారు. అప్పు, నన్ను గుర్తుపట్టావా? నువ్వు నేను అలాగే కావ్య గారు స్వప్న అందరం బయట ఆడుకునేవాళ్ళం. కానీ మాకు ట్రాన్స్ఫర్ అవడంతో మా మమ్మీ డాడీ అన్ని ఊర్లు తిరిగేశారు. చివరికి మళ్ళీ ఇదే ఊరికి వచ్చేసాము. ఇక అమెరికాలో మంచి శాలరీ. ఇక నాకొచ్చే భార్య కూడా జాబ్ చేయాల్సిన అవసరం లేదు. మా అమ్మ నాన్ని చక్కగా చూసుకుంటే చాలు అనుకుంటున్నాను. అదే ఉన్న సంబంధం అయితే నాకన్నా ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తారు. అలాగే నువ్వు మగరాయుడివి అని నాకు తెలుసు. అందుకే నిన్ను ఇష్టపడుతున్నాను అని అంటారు. ఇక అప్పు తన్ని చూసి నాకు ఓకే అని అంటుంది. ఇక ఇద్దరూ ఒకరికి ఒకరు ఇష్టమని చెప్పడంతో ఇక పంతులు గారు అంటారు, అమ్మ, ఒక 10 రోజుల్లో పెళ్లి ముహూర్తం బాగుంది. అబ్బాయి అమెరికా వెళ్తారు. ఈలోపు అమ్మాయికి వీసా అన్నీ రెడీ చేస్తే అమ్మాయిని కూడా తీసుకుని వెళ్తారు అనగానే సరే పంతులు గారు అని చెప్తారు కనకం కృష్ణమూర్తి. ఇక రాజ్ కూడా బాధపడుతూనే ఇక ఏమీ అనలేని పరిస్థితి. కావ్య చాలా సంతోషపడుతుంది. ఇక పెళ్లి చూపులకి వచ్చిన వారు ముహూర్తం 10 రోజుల్లో పెట్టించుకుని వెళ్ళిపోతారు. కనకం కృష్ణమూర్తికి హ్యాపీగా అనిపిస్తుంది. ఇక కావ్య అంటుంది, అమ్మయ్య, అప్పుకి మంచి పెళ్లి సంబంధం కుదిరింది. అమ్మ, నువ్వేమీ కంగారు పడద్దు, మా అత్తవారికి చెప్తాను. అలాగే వారం రోజులు కాబట్టి అప్పు పెళ్ళి అంగరంగ వైభవంగా చెయ్యాలి. మా ఆయనే చేస్తాడు అనగానే నేనా అని అంటారు రాజ్. ఏమండి, మీరు చెయ్యరా? అప్పు పెళ్ళి తూతూ మంత్రంగా చేద్దామా అని అంటుంది కావ్య. అలా ఎందుకు చేస్తాము? అంగరంగ వైభవంగా చేస్తాము. కానీ పెళ్లి కొడుకే నా తమ్ముడు కళ్యాణ్ అయితే బాగుంటుంది అని చెప్పి మనసులో అనుకుంటూ పెళ్లి చూపులు పూర్తయ్యాయి కదా, మేము వెళ్తాము అని అంటారు. సరే అల్లుడు గారు అని చెప్పి కావ్య రాచిక కనకం ఇంటి నుండి ఇక దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతారు. ఇక కావ్య రాజ్ ఇంటికి చేరుకొని దుగ్గిరాల వారందరికీ అప్పుకి మంచి పెళ్లి సంబంధం కుదిరిందని, వారం రోజుల్లో పెళ్ళని, ఇక అమెరికాకి తను వెళ్ళిపోతుందని చెప్తూ ఉంటుంది కావ్య. ఇక దుగ్గిరాల వారంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. స్వప్న అయితే అప్పుకి మంచి సంబంధం వచ్చింది, దానికి పెళ్ళై దూరం అవుతుందంటే బాధగా ఉందే కావ్య అనగానే, అక్క, ఇన్నాళ్ళ అమెరికా అంటే కష్టంగా ఉండేది, ఇప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడు రావచ్చు అని అంటుంది కావ్య. అవునులే అని అంటూ ఉండగానే ఇందిరాదేవి అంటారు, అప్పు మన 2 కుటుంబాలకి చిన్నపిల్ల, తను పెళ్లి కుదిరింది అంటే మాకు కూడా చాలా సంతోషం. అందుకే మా ఇంటి తరపు నుండి తనకి అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని అనుకుంటున్నాము. పెళ్లి ఖర్చులంతా మేమే భరిస్తాము. అలాగే అప్పు కనకం కృష్ణమూర్తి ఇక్కడికి వచ్చేస్తే చాలు అనగానే అమ్మమ్మగారు అని అంటుంది. అవునమ్మా కావ్య, చాలామంది లేని వారికి మీ తాతగారు పెళ్ళిళ్ళు చేసేవారు. ఇప్పుడు మన ఇంటి ఆడపిల్లైన అప్పుకి మా ఇంటి తరపు నుండి అన్ని సారే చీరలు తనకి అందుతాయి. ఏ ధాన్యలక్ష్మి, ఏ అపర్ణ, ఏ రుద్రాని నేను చెప్పింది మీకు నచ్చిందా అనగానే, అయ్యో అత్తయ్య, ఎంత మాట! అప్పుకి పెళ్ళవుతుందంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంది. చీర సారీలే కాదు, నగలు కూడా మంచి డిజైన్స్ ఇద్దాము అని అంటుంది అపర్ణాదేవి. ఇక ధాన్యలక్ష్మి, అమ్మయ్య, అప్పు దరిద్రం కళ్యాణ్కి వదిలిపోతుంది. నా కొడుక్కి మంచి అందమైన మనసున్న అమ్మాయిని ఇచ్చి చెయ్యాలి, ఆ అనామిక లాంటి దాన్ని కాదు అని అనుకుంటుంది ధాన్యలక్ష్మి. ఇటు రుద్రాని అనుకుంటుంది, అమ్మయ్య, ఆ అప్పుకి ఎవరితోనో పెళ్ళవని, ఎందుకంటే ఆ ఆటోంబం ఈ ఇంటికి రాకూడదు అని చెప్పి మనసులో అనుకుంటూ, అయ్యో కావ్య, ఇంతగా చెప్పాలా? మన ఇంట్లోనే పెళ్లి కూతుర్ని చేసి అలాగే పెళ్లి పందిరికి మనమే తీసుకుని వెళ్తాము అని అంటుంది రుద్రాని. థ్యాంక్స్ రుద్రాని గారు, చాలా రోజుల తర్వాత, నాకు తెలిసి మీరు పుట్టిన తర్వాత ఇదే మంచి విషయం అనుకుంటా అని అంటుంది కావ్య. కరెక్ట్గా అప్పుడే కళ్యాణ్ వస్తారు. ఏంటి అందరూ సంతోషంగా పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు, ఎవరికి పెళ్ళి అనగానే, కవిగారు, అప్పుకి మంచి పెళ్లి సంబంధం కుదిరింది, ఇదిగో వచ్చే వారం అప్పుకి పెళ్ళి, మనందరం అప్పు పెళ్ళిని బాగా ఎంజాయ్ చేయాలి అని అంటుంది స్వప్న. ఒక్కసారిగా షాక్ అవుతారు కళ్యాణ్. కానీ తన మనసులో ఉన్న ప్రేమ ఎవరికైనా తెలుస్తుందేమోనని కంట్రోల్ చేసుకుంటాడు కళ్యాణ్. ఇక కళ్యాణ్ని గమనిస్తూ ఉంటారు రాజ్. నా తమ్ముడు అప్పు పెళ్లి చేయాలని అనుకున్నాను, కానీ ఎలా? ఇక్కడే కాబట్టి అందరికీ చెప్పేస్తే బాగుంటుందేమో. కళ్యాణ్ మనసులో అప్పు ఉందని ఈ పెళ్ళి ఇప్పుడే ఆగిపోతుంది,
కళ్యాణ్కి అప్పుకి పెళ్ళవుతుంది, చెప్పేయాలి అని చెప్పి మమ్మీ నానమ్మ అని అంటారు. ఒరే బడుద్దాయ్, నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావు, కానీ అప్పు శోభనం మాత్రం మీ కావ్య శోభనంలా అస్సలు అవ్వకూడదు అనగానే ఒక్కసారిగా షాక్ అవుతారు. అమ్మో, వీళ్ళు మాత్రం దాని గురించి మర్చిపోవటం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు రాజ్. తెల్లగా తెల్లవారుతుంది. అప్పు పెళ్లి సందడి మొదలవుతుంది. అప్పుని అందరూ చక్కగా పెళ్లి కూతుర్ని చేస్తారు. ఇక అప్పుకి పెళ్లి కల వస్తుంది. కళ్యాణ్ తన మనసులో ఉన్న ప్రేమని దాచేసి అందరితో నవ్వుతూ కవితలు రాస్తూ ఉంటూ ఉంటారు. అప్పు మాత్రం కళ్యాణ్ని గమనిస్తుంది. అప్పుకి పెళ్లి కూతుర్ని చూసి అలాగే చక్కగా అరటి ఆకుల్లో పచ్చని పందిరి కింద భోజనాలన్నీ ఇక స్వయంగా రాజ్ అలాగే రాహుల్ రుద్రాని వీళ్ళందరూ సందడి సందడిగా డాన్సులు వేస్తూ వడ్డిస్తూ ఉంటారు. అలాగే మెహందీ ఫంక్షన్ అన్ని అప్పుకి గ్రాండ్గా దుగ్గిరాల ఇంటివారే సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. కానీ ఇటువైపు అప్పు అటువైపు కళ్యాణ్ ఇద్దరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇక కావ్య అప్పు దగ్గరికి వస్తుంది. అప్పు, నువ్వు ఇండియా నుండి అమెరికా వెళ్తున్నావని బాధపడుతున్నట్టున్నావు, కానీ బాధపడద్దు, అందరం సంతోషంగా ఉన్నాము అని అంటుంది. అక్క, నీకు అలా అర్థమైందా? పోనీలే, అలా అర్థమైతేనే బాగుంటుంది అని అనుకుంటుంది. ఇటువైపు రాజ్ కళ్యాణ్ దగ్గరికి వస్తారు. కళ్యాణ్, నువ్వు బాధపడుతున్నావు కదరా అని అంటారు. ఎందుకన్నయ్యా? నా క్లోజ్ ఫ్రెండ్ అప్పు, నా ప్రాణ స్నేహితురాలు పెళ్ళి అవుతుంది, నాకు సంతోషంగా ఉంది అని అంటారు. అవును, సంతోషంగా ఉంది, కానీ నీ కళ్ళ కింద బాధ కూడా కనిపిస్తుంది అని అంటారు రాజ్. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అనగానే, నాకు తెలుసురా, అప్పుని నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావని, కానీ ఆ మాట అప్పుకెందుకు చెప్పలేదు? అప్పు కూడా ఆ తప్పే చేసి నిన్ను కొన్ని రోజులు దూరం చేసుకుంది, అనామికని పెళ్లి చేసుకునేటట్టు అయ్యింది. ఇప్పుడు పెళ్ళి ఇంకొన్ని గంటల్లో తనకి పెళ్ళవుతుంది, ఇప్పటికైనా నీకు అవకాశం ఉందేమో అనగానే, అన్నయ్య నాకు అవకాశం లేదు, ఎందుకంటే అటు చూడు, కనకమాంటి, కృష్ణమూర్తి అంకుల్, అలాగే కావ్య వదిన, స్వప్న అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అప్పు కూడా సంతోషంగా ఉంది. తన జీవితంలో నేను వెళ్ళాక తనకి కష్టాలు అవమానాలే మిగిలాయి. అప్పు మగరాయుడు, అలాంటి అప్పుని కూడా నువ్వు ఆడపిల్లవి తిరుగుపోతివి అని నానా రకాల మాటలు అంటూనే ఉన్నారు. ఇప్పుడు పెళ్ళి నేను చేసుకుంటాను అంటే ఆ మాటలే నిజమవుతాయి అని అంటారు కళ్యాణ్. అంటే ఎవరో ఏదో అంటారని నీ ప్రేమని బలి చేసుకుంటావా అని అంటారు. చూడన్నయ్య, అప్పు మనస్ఫూర్తిగా పెళ్ళిని ఒప్పుకుంది, అమెరికాలో హ్యాపీగా ఉంటుంది. ఇక నాకంటావా? అసలు పెళ్ళంటేనే విరక్తి కలిగిపోయింది ఆ అనామిక వల్ల. అప్పు అయితే నా మనసులో పెట్టి చూసుకునేవాణ్ణి, కానీ అప్పు దూరమయ్యాక పెళ్ళనే మాటే ఇక నా జీవితంలో ఉండకూడదని అనుకుంటున్నాను అని అంటారు కళ్యాణ్. ఇది ఇలా ఉండగా ఇక అప్పుని పెళ్లి మండపానికి కారులో ఊరేగిస్తూ తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక పెళ్లి కొడుకు వారు కూడా చాలా సందడిగా ఊరేగింపు మొదలవుతుంది. అప్పు అలాగే పెళ్లి కొడుకు ఇద్దరూ చక్కగా బ్యాండ్ మేళం మధ్య ఊరేగిస్తూ ఉంటారు. ఇక పంతులు గారు అమ్మాయిని అబ్బాయిని పీటల మీదకి తీసుకువస్తే గౌరీదేవి పూజ అలాగే అన్ని కార్యక్రమాలు చెయ్యాలి అని చెప్పడంతో ఇక అప్పుని చక్కగా పెళ్లి కూతురులా మంచి పట్టు చీరతో ఇక స్వప్న అలాగే ఇక కావ్య తీసుకుని వచ్చి పెళ్లి పీటలపై కూర్చోపెడతారు. పెళ్లి కొడుకు కూడా బట్టలు మార్చుకొని ఇక అప్పుపై పక్కన కూర్చుంటారు. ఇక వాళ్ళిద్దరూ గౌరీదేవి పూజ అన్ని పంతులు గారు ఒక్కొక్కటిగా చేయిస్తూ ఉంటారు. ఇక జీలకర్ర బెల్లం కూడా అప్పు పెళ్లి కొడుకుతో పెట్టిస్తారు. ఇక కళ్యాణ్ కళ్ళ వెంట నీళ్లు వస్తాయి. ధాన్యలక్ష్మి అది గమనిస్తుంది. ప్రకాష్ కూడా గమనిస్తారు. ఇక ప్రకాష్ ధాన్యలక్ష్మి వచ్చి, ఏంట్రా, అప్పుకి పెళ్ళైతే నువ్వు బాధపడుతున్నావేంటి? నీ ఫ్రెండ్ పెళ్ళి మన ఇంట్లోనే జరిగింది, మనమే జరిపిస్తున్నాము, ఇంకా బాధ ఎందుకు? అప్పుకి చక్కగా పెళ్ళయింది, నువ్వు త్వరలో పెళ్లి చేసుకుంటావు అని అంటుంది ధాన్యలక్ష్మి. అవునరా, అప్పుకి పెళ్ళవుతుంది కదా, మనందరం సంతోషంగా ఉన్నాం కదా అని అంటారు ప్రకాష్. ఇంతలో పెళ్ళి ఆపండి అన్న గొంతు వినిపిస్తుంది. ఇక ఒక ఆడమ్మాయి అక్కడికి వస్తుంది. ఇక అప్పు పక్కన ఉన్న పెళ్లి కొడుకు ఒక్కసారిగా పైకి లేస్తారు. వీడు నన్ను మోసం చేసి నా దగ్గర డబ్బులు తీసుకొని నగలు తీసుకొని నన్ను పెళ్లి చేసుకుంటానన్న మాటిచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుంటాడా? వీడు ఇక్కడ ఉన్నాడని తెలిసి వచ్చాను.
పోలీసులు వారిని అరెస్ట్ చేయండి అని అంటారు. ఇక అప్పు పక్కనున్న పెళ్లి కొడుకు పారిపోతూ ఉండగా అరెస్ట్ చేస్తారు. ఇక పోలీసులు చెప్తారు, చూడమ్మా, వీడు అమెరికాలో ఉన్నట్టు అందరికీ చెప్పి అదిగో అక్కడున్న తల్లిదండ్రులకు కూడా బురిడీ కొట్టించి ఇప్పటికీ 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. నలుగురి దగ్గర నగలు తీసుకొని ఇక పెళ్ళైన 2వ రోజే వేరే వీధిలోకి వెళ్ళిపోతాడు అనగాని, అదేంటి, అతను మా ఇంటి దగ్గరే చిన్నప్పటి నుండి ఉండేవాడు కదా, ఇలా ఎలా అని అంటుంది కనకం. అలాగే నమ్మిస్తాడు. 1 సంవత్సరం నుండి ఆ ఏరియాలో ఏం జరుగుతుంది అన్నది నిశితంగా గమనించి ఏదైనా ఆడపిల్లకి ఏదైనా లోటుందని తెలుసుకొని వాళ్ళ దగ్గరే బురిడీ కొట్టిస్తారు. ఇలాంటి వారు ఇండియాలో చాలామంది ఉన్నారు. ఆడపిల్లల కన్న వాళ్ళు కొంచెం ఆచితూచి అడుగులు వేస్తూ పెళ్లి చెయ్యండి అని చెప్పి ఇన్స్పెక్టర్ కనకం కృష్ణమూర్తికి చెప్పి పెళ్లి కొడుకుని అరెస్టు చేసి తీసుకుని వెళ్ళిపోతారు. అప్పు పెళ్లి పీటల మీదే ఆగిపోతుంది. ఇక వచ్చిన జనాలు అంటారు, ఆగిపోయింది ఎందుకో అనుకున్నాము, ఇదిగో ఈవిడ గారు ఆ కళ్యాణ్తో తిరిగి తిరిగి ఉంటే ఇక ఎవరు పెళ్లి చేసుకుంటారు, ఇప్పుడు పెళ్లి పీటల మీద పెళ్ళే ఆగిపోయింది, పదండి పదండి, వచ్చిన పని అయిపోయింది. కనకం మన బస్తీలో కాకుండా ఈ దుగ్గిరాల ఇంటి డబ్బుతో పెద్ద పెళ్లి చేయాలనుకుంది, కానీ ఇప్పుడు ఏం జరిగింది అని చెప్పి అందరూ చెవులు కొరుక్కుంటూ ఉంటారు. ఇక కళ్యాణ్, ఆపండి, పెళ్లి పీట్లపై ఒక ఆడపిల్ల పెళ్లి ఆగిపోతే సానుభూతి పెట్టాలి కానీ ఇలా మాటలు అంటూ ఆ కుటుంబాన్ని వేధిస్తున్నారు. అసలు మీరు మనుషులేనా? మీకు కూడా మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు. ఇలాగే ఒకరోజు జరిగితే ఆ బాధ అర్థమవుతుంది అనగానే, మరి మీరు దుగ్గిరాల ఇంటివారు కదా, నువ్వు అప్పు ఎన్నోసార్లు తిరిగారని పుకార్లు షికారయ్యాయి. మరి నువ్వెందుకు అప్పుని పెళ్లి చేసుకోకుండా దూరం నుండి అక్షింతలు వేస్తున్నావు? ఇప్పుడు అప్పుని పెళ్లి చేసుకుని మీ ఇంటి కోడలుగా తీసుకువెళ్ళొచ్చు కదా. కుదరదు, లేని వాళ్ళు కాబట్టి అలా మాటలు మాత్రమే మాట్లాడతారు అని అంటారు. ఏం మాట్లాడుతున్నావే, కళ్యాణ్ బాబు ఎందుకు చేసుకుంటారు అని అంటుంది కనకం. కనకం ఆంటీ, అప్పు నేను పెళ్లి చేసుకుంటాను. అప్పు, నేనంటే నీకు ఇష్టమా అనగానే, ఏందిరాబాయ్, నా తలరాత ఇలా ఉంటే నువ్వెందుకు నన్ను కాపాడాలనుకుంటున్నావు? వద్దు, నాకు పెళ్ళి వద్దు, గిల్లి వద్దు అని అంటుంది. అప్పు, నువ్వు మాత్రం నాకు కావాలి, నీ మనసు చాలా మంచిది, నేను ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమించిన కవిపై నీకు ప్రేమ లేదా అని అంటారు. కవి, ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవునప్పు, దేవుడు నిజంగా ఈ పెళ్లి ఏర్పాట్లు చేసి ఆ పెళ్లి కొడుకునిచ్చే పెళ్లి కొడుకులా చేశాడేమో, మనిద్దరం భార్యాభర్తలని రాశాడేమో అని చెప్పి అంటారు. ఇక కళ్యాణ్ చేతికి అక్కడ పంతులు తాలిబొట్టుని ఇస్తారు. ఇక కళ్యాణ్ని పెళ్లి కొడుకుగా రెడీ చేసి రాజ్కావ్య పీటలపై కూర్చోపెడతారు. అప్పు కళ్యాణ్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిపోతుంది. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.